శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, ద్వాదశ రాశుల వాళ్ళు జూలై 21 నుంచి జూలై 31వ తేదీ వరకు ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే రాశి ఫలితాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయో, ప్రధానంగా ఈ 11 రోజుల్లో జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో ద్వాదశ రాశుల వాళ్ళ భవిష్యత్ ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జూలై 21వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఈ 11 రోజుల్లో గ్రహాల సంచారం బట్టి రాశి ఫలితాలు తీసుకుంటే, ప్రధానంగా 11 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 10వ స్థానంలో సంచారం చేస్తూ అద్భుతంగా ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి సూర్యుడి బలం చాలా బాగుంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో అనుకూలత కనిపిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి హైక్ వచ్చి కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చేసే ప్రయత్నాలు తులారాశి వాళ్ళకి బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రాజకీయాల్లో కూడా చక్రం తిప్పే యోగం ఉంది. రాజకీయాల్లో మంచి మంచి స్థాయికి ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రి తరపు బంధువుల వల్ల అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. వ్యవసాయ రంగంలో కూడా మంచి లాభాలు పొందగలుగుతారు. కాబట్టి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి 10వ స్థానంలో సూర్యుడి సంచారం ఈ 11 రోజుల్లో తులారాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. సమాజంలో గౌరవము, హోదా, పరపతి అన్ని పొందే యోగం అద్భుతంగా ఉంది. వృత్తిరీత్యా కూడా టాప్ పొజిషన్కి ఎదగటానికి అవకాశం ఉంది. బుధుడి సంచారం తులారాశి వాళ్ళకి 9వ స్థానంలో ఉంది. బుధుడు మాత్రం ఈ 11 రోజుల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి తులారాశి విద్యార్థులకు మాత్రం టఫ్గా ఉంటుంది. బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. ఉన్న ఉద్యోగంలో ఎంత అద్భుతంగా ఉన్నా అసలు ఉద్యోగం లేని నిరుద్యోగులకు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బాగా కష్టపడితేనే నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇంటర్వ్యూలకు బాగా కష్టపడి ప్రిపేర్ అయితేనే జాబ్ అనేది వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఊహించిన స్థాయిలో లాభాలు రావు, కొంచెం తక్కువ స్థాయిలోనే లాభాలు వస్తాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు, బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి బుధుడి బలం పెరగటానికి ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కేజింబావు పెసలు దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడు వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసి అనుకూల ఫలితాలు ఇస్తాడు. అలాగే కుజుడు తులారాశి వాళ్ళకి 8వ ఇంట్లో ఉన్నాడు. దీన్ని అష్టమ కుజ దోషం అంటారు. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు బండి మీద వెళ్తున్నా, కారులో వెళ్తున్నా బైక్ యాక్సిడెంట్స్, కార్ యాక్సిడెంట్స్ ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కొంచెం అప్రమత్తంగా ఉండాలి. దుర్గాదేవిని, ఆంజనేయ స్వామిని స్మరించుకుంటూ ప్రయాణాలు చేయాలి. వెల్లుల్లిపై ఎప్పుడు దగ్గర పెట్టుకుని ప్రయాణాలు చేయాలి. అష్టమంలో కుజుడు ఉండటం వల్ల రాబోయే యాక్సిడెంట్స్ని అధిగమించడానికి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం మంచిది. ఒకసారి నరసింహస్వామికి అర్చన గానీ అభిషేకం గానీ చేయించుకోండి. ఓం నమో నారసింహాయ మంత్రాన్ని రోజు 21 సార్లు చదవండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయాలి. అప్పుడు అష్టమ కుజదోషం నుంచి బయటపడవచ్చు. రాబోయే వాహన ప్రమాదాల సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే శుక్రుడు 11వ స్థానంలో ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి శుక్రుడు అనుకూలిస్తున్నాడు. ఈ 11 రోజుల్లో చాలా అద్భుతంగా శుక్రుడు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి తులారాశి వాళ్ళకి జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో సినిమా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి బంపర్ ఆఫర్స్ వస్తాయి. మంచి పేరు ప్రతిష్టలు, డబ్బు వస్తుంది. కళారంగంలో ఉన్నత స్థాయికి చేరతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలా బ్యూటీకి సంబంధించిన వ్యాపారాలన్నింటిలో కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే కొత్త కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు. కొత్త కొత్త ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. ప్రయాణాలు చేసి అద్భుతమైన ప్రయోజనాలు పొందగలుగుతారు. ఇవన్నీ 11వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ గా ఉండటం వల్ల తులారాశి వాళ్ళు పొందగలుగుతారు. అంటే 11 రోజుల ఫలితాలు చూసేటప్పుడు మనం తీసుకునే 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో రవి, శుక్రుడు అద్భుతమైన ఫేవరబుల్ రిజల్ట్స్ తులారాశి వాళ్ళకి ఇస్తున్నారు. కేవలం బుధుడు, కుజుడు మాత్రమే యోగించటం లేదు. కాబట్టి బుధుడికి, కుజుడికి సంబంధించిన
పరిహారాలు చేసుకోవటం ద్వారా ఈ 2 గ్రహాలు కూడా అనుకూలించి ఈ 11 రోజుల్లో అంటే జూలై 21 నుంచి జూలై 31 మధ్యలో తులారాశి వాళ్ళు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. దైనందిన జీవితంలో ఉదయం నిద్ర లేవగానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులను చూడటం ద్వారా రోజంతా అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఉదయం నిద్ర లేవగానే వేటిని చూస్తే అదృష్టం కలిసి వస్తుందో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. కపిలాం పంక్తి మగ్నించ సూర్యం దీపం జలం గురుం ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే కపిలాం ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే ఆ రోజంతా అద్భుతమైనటువంటి లాభాలు చేకూరుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే అగ్ని అంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిదేవుణ్ణి చూస్తే మంచిది, అంటే నిప్పు చూస్తే మంచిది. రాత్రంతా పూజ గదిలో ఒక దీపం వెలుగుతూ ఉండి ఉదయం నిద్ర లేవగానే ఆ దీపాన్ని చూస్తే రోజంతా శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే జలం ఉదయం నిద్ర లేవగానే నీటిని చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రిపూట నిద్రించే ముందు రాగి చెంబులో నీళ్లు తల దగ్గర ఉంచుకొని ఉదయం నిద్ర లేవగానే ఆ రాగి చెంబులో నీళ్లు మొట్టమొదట కళ్ళతో చూసి ఆ నీళ్లు తాగండి. ఎందుకంటే నీళ్లు ఉదయం నిద్ర లేవగానే చూస్తే మనకు అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురుం అంటుంది శాస్త్రం, అంటే ఉదయం నిద్ర లేవగానే గురువులను చూస్తే మంచిది. చదువు చెప్పే గురువులను కానీ మంచి విషయాలు చెప్పే గురువులను కానీ వాళ్ళ ముఖాన్ని చూస్తే రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ ప్రాతురుద్ధాయ యః పశ్యేత్ స సౌభాగ్యం లభేత్ నరహ అంటుంది శాస్త్రం. వీళ్ళలో ఎవరిని చూసినా కూడా ఆ రోజంతా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శాస్త్రంలో ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే లోకేషు మంగళాన్యష్టౌ బ్రాహ్మణో గావిరగ్నయ హిరణ్యం సర్పిరాదిత్య ఆపోరాజా తథాష్టమః అని శాస్త్రంలో ఇంకొక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకం ఏం చెప్తుందంటే ఉదయం నిద్ర లేవగానే అష్టమంగళకరమైనటువంటి వస్తువులు చూడమని ఈ శ్లోకం చెప్తుంది. ఏంటా అష్టమంగళకరమైన వస్తువులు అంటే బ్రాహ్మణో, మొట్టమొదటి వాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే ఎవరు? వేదాంగాలు చదివినవాడు, శాస్త్రం చదివిన బ్రాహ్మణుణ్ణి చూస్తే మంచిది. ఆ తర్వాత రెండవది గావి అంటే ఏంటంటే గోమాత అని అర్థం. ఉదయం నిద్ర లేవగానే ఏ గోవును దర్శించినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మూడవది అగ్నిదేవుణ్ణి చూస్తే చాలా మంచిదని ఈ శ్లోకంలో కూడా చెప్పారు. నాలుగవది హిరణ్యం అంటే బంగారం. ఉదయం నిద్ర లేవగానే బంగారాన్ని చూస్తే చాలా మంచిది. అందుకే ఎవరైనా బంగారపు ఉంగరాలు పెట్టుకుంటే ఉదయం నిద్ర లేవగానే మొట్టమొదట ఆ బంగారపు ఉంగరాలు చూడండి. బంగారు ఆభరణం ఏదైనా ఉదయం నిద్ర లేవగానే కళ్ళు తెరవగానే చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. ఆ తర్వాత ఐదవది సర్పి అంటే ఏంటంటే ఆవు నెయ్యి. ఉదయం నిద్ర లేవగానే ఆవు నెయ్యిని చూస్తే చాలా మంచిది. ఆ తర్వాత ఆరవది ఆపో అంటే జలము. ఉదయం నిద్ర లేవగానే జలాన్ని చూస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఆ తర్వాత రాజా అంటే పరిపాలకుడు, పరిపాలన చేసేటటువంటి రాజుని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. ఆదిత్య ఉదయం నిద్ర లేవగానే సూర్యుడిని చూస్తే చాలా మంచిది. వీటిని అష్టమంగళ ద్రవ్యాలు, అష్టమంగళ వస్తువులు అనే పేర్లతో పిలుస్తారు. వీటిలో ఏది చూసినా ఉదయం నిద్ర లేవగానే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే శాస్త్రంలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. నిద్ర లేవగానే అద్దం చూస్తే మంచిది. అద్దం చూస్తే గనక ఐశ్వర్యం పెరుగుతుంది, మనకు ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గోరోజనం అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఉదయం నిద్ర లేవగానే గోరోజనం చూస్తే ఆ రోజంతా అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూస్తే మంచిది. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. రాత్రిపూట నిద్రపోయే ముందు ఒక చిన్న గిన్నెలో తెల్ల ఆవాలు పోసి ఉదయం నిద్ర లేవగానే ఆ సిద్ధార్థకము అంటే తెల్ల ఆవాలు చూస్తే ఆ రోజంతా కూడా కార్యసిద్ధి ఏర్పడుతుంది, పనుల్లో విజయం చేకూరుతుంది. అలాగే ఉదయం నిద్ర లేవగానే 2 రకాలైనటువంటి పుష్పాలలో ఏ పుష్పాన్ని చూసినా అదృష్టం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పారు. ఆ 2 రకాలైన పుష్పాలు ఏంటంటే మొట్టమొదటిది గన్నేరు పూలు, రెండవది పద్మ పుష్పాలు. ఉదయం నిద్ర లేవగానే గన్నేరు పువ్వును చూసినా పద్మం చూసినా ఆ రోజంతా మానసిక అశాంతి ఉండదు, మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. కాబట్టి శాస్త్రాల్లో ఉదయం నిద్ర లేవగానే వేటిని చూడాలి, వేటిని చూస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి అన్న దానికి ఈ 2 శ్లోకాలు చెప్పారు. ఈ 2 శ్లోకాలను అనుసరించి వీటిలో మీకు వీలైన దాన్ని చూడండి. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన విషయం కూడా శాస్త్రం చెప్పింది. ఆ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రభాతే విమలే కాలే దర్శనం పాపనాశనం ముకుందస్య ముఖాంభోజాం సర్వ దుఃఖ వినాశనం అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే ఉదయాన్నే
ముకుందుడు ఆ పరమాత్మ ఆ శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తే సర్వ దుఃఖాలు పాపాలు తొలగిపోతాయి అని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఎంతో మంది దేవతలు ఉన్నప్పటికీ ఏ దేవతా స్వరూపాన్ని చూడాలంటే విష్ణుమూర్తి దేవతా స్వరూపాన్ని చూడాలి. రాత్రి నిద్రపోయే ముందు శివుణ్ణి చూసి నిద్రపోవాలి, ఉదయం మేల్కొనగానే విష్ణుమూర్తిని చూడాలి. అప్పుడు మనకు అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. అందుకే ముకుందుణ్ణి ఉదయం నిద్ర లేవగానే చూడండి అన్నారు. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, విష్ణు సంబంధమైన ఏ రూపాన్నైనా ఉదయం నిద్ర లేవగానే దర్శించండి. సమస్త శుభ ఫలితాలు రోజంతా కలుగుతాయి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో మార్పు తెలుసుకోవాలన్నా, దినఫలాలు తెలుసుకోవాలన్నా, 10 రోజుల ఫలితాలు తెలుసుకోవాలన్నా, మాస ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.